చేసి మురికంతా కూడా సాఫ్ చేసి ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు ఎవరు? పేద పేద ప్రజలు. నాకు తెలిసి ఈ పని చేసే దాంట్లో మెజార్టీ దళిత బిడ్డలు మాత్రమే ఉంటారు, లేదా పేద బీసీ బిడ్డలు మాత్రమే ఉంటారు తప్ప వేరే వాళ్ళని పనిచేయరు. అలాంటి పేదవాళ్ళని ఈ దేశం చిన్న చూపు చూస్తుంది. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళ మురికి కూపంలో మురికి తినుకుంటూ వాళ్ళ కుటుంబాలకు దూరమై కూడా ఇవాళ 50 ఏళ్ళకే కుటుంబాలకు దూరమై కూడా ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్న మున్సిపల్ కార్మికులను, గ్రామ పంచాయతీ కార్మికులను గుర్తించి గౌరవించి కాళ్ళు కడిగి దేశానికి పరిచయం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా? మొన్న కరోనా వస్తే ఎంత భయపడ్డం. ఒక్కొక్క ఊరికి ఎవరిని రానియలే, ఇంటికి కూడా ఎవరు రానియలే. కరోనా వచ్చిందని తెలిస్తే చాలు, మీ తరపునని మూసేసుకోండి, ఆయన తీసుకుపోండి దవాఖానకు, ఇక్కడ ఉంచకండి అని చెప్పి గోళ చేసేవాళ్ళు. భర్తకు కరోనా వస్తే కుటుంబ సభ్యులు దవాఖాన పోలే. భర్త కరోనాతో చనిపోతే భార్య పోలే సాంప్రదాయాలకు అనుగుణంగా. కానీ అలాంటి కరోనా పేషెంట్లకు దవాఖానల్లో టాయిలెట్ కడిగిన వాళ్ళు, ఫ్లోర్ కడిగిన వాళ్ళు, వాళ్ళకు బట్టలు సాఫ్ చేసిన వాళ్ళు, వాళ్ళకు సాయం చేసిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళే. రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు సాయం చేయకపోతే, దూరం ఉంటే ఇవాళ ఆ సేవలు అందించిన వాళ్ళు ఎవరు? దవాఖానాల్లో పనిచేసే పేదవాళ్ళు. వాళ్ళ జీతాలు ఎంతుంటాయి? 8,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు మాత్రమే ఉంటాయి. అలాంటి వాళ్ళను గుర్తించాలి, గౌరవించాలని చెప్పి ఆ కరోనాలో సేవలు అందించి వాళ్ళ ప్రాణాన్ని పరంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడి కార్మికుల కాళ్ళు కడిగిన ఫోటోలు చూసి రామోహన్ గారు కడిగింది. ఇవాళ ఎందుకు కడిగిందా బిడ్డ? ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులైనరు, అనేక మంది ముఖ్యమంత్రులైనరు, కానీ ఎవరు కూడా ఈ పేదవాళ్ళు గౌరవించిన వాళ్ళు లేరు. కానీ ఈ నరేంద్ర మోడీ గారు పేరింటి బిడ్డలు కాబట్టి వాళ్ళ నాన్న ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇలాంటి రైల్వే స్టేషన్ కూడా గుజరాత్ లో ఉంటుంది. రైల్వే స్టేషన్ లో వాళ్ళ నాన్న ఛాయలు అమ్ముకుంటా ఉంటే కప్పులు అందించి కుటుంబాన్ని పోషించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి. అంటే కన్నీళ్ళు అంటేందో, దుఃఖం అంటేందో, కష్టం అంటేందో, ఆకలి అంటేందో ఇతరులు బాధ పెడుతున్నప్పుడు భరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆ పేదలకు గౌరవం గుర్తింపు ఉండాలని చెప్పి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పటి నుంచి వారు చెప్తున్నారు, ఇంతకు ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 2 కిలోల బియ్యం వచ్చేది మనకి. ఇవాళ ఎవరు ఇస్తున్నారు అని చెప్తే మోడీ గారు ఇస్తున్నారని చెప్తున్నారు. బాబు మోడీ గారు ఇస్తున్నాడు ఎప్పుడు చెప్పడు. మోడీ గారి ప్రభుత్వం ఇవ్వచ్చు కాక, కానీ మోడీ గారు మాత్రం నేను ఇస్తున్నానని మాత్రం ఎప్పుడు చెప్పడు. 140 కోట్ల ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి ఆ కుర్చీ మీద కూర్చుండబెడితే వాళ్ళకు సేవ చేసే భాగ్యం కలిగింది, నాకు నా జీవితం ధన్యమైందని చెప్పే వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ లాగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా నేనే, పెన్షన్ ఇస్తున్నా నేనే, మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా నేనే. ఎప్పుడు మోడీ గారు నేను ఇస్తున్నా అని చెప్పడు, కానీ కేసీఆర్ నేను ఇస్తున్నా అని చెప్తున్నాడు. కాబట్టి ఇవాళ మా పూర్ణ నరసింహగౌడ్ గారు కావచ్చు, మా దశమంత్ రెడ్డి గారు కావచ్చు, ఇవాళ మోడీ గారు ఇస్తున్నారని చెప్పారు. కానీ మోడీ గారు ఎప్పుడైనా ఉపన్యాసం రండి ఎప్పుడు కూడా నేను ఇస్తున్నానని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. మోడీ గారికి ఎవరు? కేసీఆర్కి ఏమున్నది? కేసీఆర్ కూతురు ఉన్నది, కేసీఆర్ కొడుకుంటాడు, కేసీఆర్ అల్లుడు ఉంటాడు, కేసీఆర్ సగడు కొడుకుంటాడు, కేసీఆర్ బాబాలు ఉంటాడు. వాళ్ళందరికీ ఏదో ఒక పదం ఉంటుంది. వాళ్ళు లేకుండా ఇప్పుడు మనం చెప్పద్దు, కానీ ఇవాళ కొడుకు ఒక మంత్రి, అల్లుడు ఒక మంత్రి, వాళ్ళ సగడు కొడుకు రాజ్యసభ సభ్యుడు. కానీ తెలంగాణ వచ్చి మనం ఆయనకు అధికారం కట్టబడితే బాగుపడ్డది తెలంగాణ కంటే కూడా కేసీఆర్ కుటుంబం బాగుపడదని చెప్పి అంతా భావించింది. అందుకే గుద్దులు దిమ్మదిరిగిపోయింది, వెళ్ళిపోయింది. కానీ మోడీ గారి కోటేస్తే ఏమంటున్నాడు? మోడీ గారి కోటేస్తే నాకు కూతురు లేరు, నా కొడుకులు లేరు, నా
నాకున్న కుటుంబం వల్ల